విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన. ఇక అప్పటి నుంచి కంప్లీట్ గా ఆ నేత సైలెంట్ మోడ్ లోనే వెళ్లిపోయారు. తాజాగా బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఆయన రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. గత ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ విజయ విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ అనే పేరు మారుమ్రోగింది. కానీ ఇప్పుడు ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్లారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిల నియోజకవర్గానికి చెందిన ఈ వైసీపీ మాజీ నేత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి శుద్ధి చేసిన తెల్లటి పాల మాదిరిగా నవనాడుల్లో పార్టీని జీర్ణించుకున్న వ్యక్తి విశాఖ డైరీకి చెందిన మాజీ చైర్మన్ దివంగత ఆడారి తులసిరావు. ఆయన కుమారుడే ఆడారి ఆనంద్ కుమార్. తన తండ్రి నుంచి అటు వ్యాపారాన్ని ఇటు రాజకీయ వారసత్వాన్ని సైతం పుణికి పుచ్చుకున్నారు. కానీ ఈయన రాజకీయంలో మాత్రం రాణించలేకపోతున్నారట. దానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి ఆనంద్ కుమార్ గోపీ మాదిరిగా వ్యవహరించడమే అంటున్నారు విశ్లేషకులు. ఏ ఎండకా గొడుగు పట్టడమే మంచిది అన్నట్టుగా మారింది ఆయన పరిస్థితి. విశాఖ డైరీలో బయటకు రాని లెక్కల లొసుగులు, డైరీ పేరుతో సంపాదించిన ఆస్తిపాస్తులు కాపాడుకోవడానికి పార్టీలు మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు ఆయన ఈ గట్టునైనా ఉంటారా లేదా మరల ఆ గట్టుకే వెళ్లబోతున్నారో తెలియక కార్యకర్తలు అయోమయంలో ఉన్నారట. అప్పటికే డైరీ వ్యవహారాల్లో చైర్మన్ హోదాలో బిజీగా ఉన్నారు ఆంధ్ర కురియన్గా పిలువబడే ఆడారి తులసిరావు. అయితే ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉండాలని కలలు కన్నారు. అయినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. దీంతో కనీసం తన వారసుడు అయిన ఆడారి ఆనంద్ కుమార్ను రాజకీయ నేతగా చూడాలని తెగ ఆరాటపడిపోయారట. దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి తన మనసులో ఉన్న కోరిక చెప్పారు. దీంతో 2019లో అనకాపల్లి ఎంపీగా ఆడారి ఆనంద్ కుమార్ పోటీ చేసేందుకు అనుమతి లభించింది. టీడీపీ తరపున అనకాపల్లి ఎంపీగా ఆడారి పోటీ చేశారు. అయితే జిల్లాలో తమ కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు కలిసి ఉండడం, డైరీ చైర్మన్గా తండ్రికి ఉన్న పలుకుబడి, అదీ కాక తాను ఎంపీగా పోటీ చేస్తున్న పార్లమెంటు స్థానంలో సొంత సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉండడంతో ఇక గెలుపు తమదేనని ధీమాతో ఉన్నారు. అయితే ఆ ఆనందం ఎన్ని రోజులో నిలవలేదట. అదే సమయంలో అనకాపల్లి పార్లమెంటు సీటుకు బలమైన అభ్యర్థిని నిలబెట్టింది వైసీపీ. ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మహిళా డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతి కూడా ఎన్నికల బరిలో నిలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాను గాలి ముందు ఆయన నిలబడలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఆడారి ఆనంద్ కుమార్ ఓటమి పాలయ్యారు. 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టింది. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. ఆది నుండి టీడీపీ జెండా మోసిన ఆడారి జగన్ రెడ్డి పంచన చేరారు. 22 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పటికీ ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కలేదు. దీంతో పార్టీని వీడి బయటకొచ్చేశానని వెల్లడించారు. అయితే బయటికి మాత్రం ఉత్తకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. అయినా ఇప్పటి వరకు తమ కనుసన్నల్లో నడుస్తున్న విశాఖ పాలడైరీ ఎక్కడ చేజారిపోతుందో అని ఆందోళన చెందారట. అలాగే తాను డైరీ చైర్మన్ హోదా అనుభవించకుండానే జగన్ ప్రభుత్వపరం చేసేస్తారని భయపడ్డారట. దీంతో తల్లిలాంటి పార్టీని వదిలి తులసిరావు కుటుంబం బయటకొచ్చేసిందన్న ఆరోపణలు లేకపోలేదు. రెండు 2019 ఎన్నికల్లో ఓటమితో ఇంటిబాట పట్టిన ఆడారి ఆయన సోదరితో కలిసి 10 మంది విశాఖ పాలడైరీకి చెందిన డైరెక్టర్లతో కలిసి జగన్తో భేటీ అయ్యారు. అంతేకాకుండా అప్పటికప్పుడే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పాటు విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు సైతం చేపట్టారు. అయితే ఆది నుండి పశ్చిమ నియోజకవర్గంలో తనకంటూ పునాది బాట వేసుకున్నారు. అలాగే తన సొంత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ రెడ్డిని సైతం ఆడారి రాకతో పక్కన పెట్టేశారనే వాదనలు లేకపోలేదు. దీంతో విశాఖ డైరీ చైర్మన్ హోదాలో ఎలాగైనా ఉండాలన్న కోరిక కూడా అతి తక్కువ సమయంలోనే వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతున్న తరుణం. మరోవైపు తండ్రి ఆడారి తులసిరావు అనారోగ్య కారణాలతో కన్నుమూయడంతో అనుకున్న పదవి కాస్త దక్కింది. ఇటు రాజకీయంగా కూడా వైసీపీ అధికారంలో ఉండడంతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవచ్చని భావించారు.
ఇక అప్పటి నుండి నియోజకవర్గంలో పర్యటించి విశాఖ డైరీకి చెందిన ఆస్తులను చైర్మన్ హోదాలో ఆడారి ఇష్టానుసారం వాడుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అడిగిన వారికి అడిగినంత, కోరిన కోర్కెలు రోజుల వ్యవధిలోనే తీర్చేస్తే ఇక గెలుపు తథ్యమనుకున్నారట ఆడారి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంటింటి కార్యక్రమంలో ఓవైపు తనే సొంతంగా డబ్బులతో పెన్షన్ ఇచ్చారు. అంతేకాకుండా కొంతమందికి ఇళ్లను కూడా నిర్మించిచ్చారట. అయితే ఇదంతా లెక్కల్లోకెక్కని శ్రీ విజయ విశాఖ పాలడైరీ సొమ్ములు అయి ఉండొచ్చని పుకార్లు షికార్లు చేసిన దాఖలాలు లేకపోలేదు. ఎన్నికల సమయంలో ఆయనను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చూడాలని ఆడారి అభిమానులు భావించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ఓడిస్తే తమకే ప్రాధాన్యత లభిస్తుందని అనుకున్నారట. దీంతో ఆయన వద్ద అతి వినయంతో కూడిన భక్తితో చాటుకునేందుకు ప్రయత్నించారట. అంతేకాకుండా మెప్మా విభాగంలో పనిచేసే ఆర్పీలు ఆడారి ఆనంద్ కుమార్ తమ కుటుంబానికి చాలా దగ్గరి మనిషి అని ప్రచారం చేయడానికి కూడా వెనుకాడలేదట. ఒకానొక సమయంలో కార్యకర్తల కంటే ఎక్కువగానే పనిచేశారనే ప్రచారం జరిగింది. మహిళ చేతిలో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిన ఈ నేత 2024 ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించారు. కానీ ఆడారి ఆనంద్ కుమార్ ఆశలన్నీ అడియాసలే అయ్యాయన్నది జగమెరిగిన సత్యం. గత ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేపై వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆడారి. విశాఖ డైరీకి చెందిన ఆస్తులపై దాని పేరు చెప్పుకుని ఆడారి కుటుంబ సభ్యులు చెలామణి అవుతున్నారు. వాటి గూర్చి కూపీలాగడం మొదలుపెట్టడంతో సాక్షాత్తు విశాఖ డైరీపై అసెంబ్లీలోని స్పీకర్ అయ్యన్న సారథ్యంలో కమిటీని కూడా వేశారు. అయితే అప్పటికే డైరీ అక్రమాలకు సైతం ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి. దీంతో వైసీపీ పార్టీకే కాదు సభ్యత్వానికి సైతం రాజీనామా చేసిన ఆడారి మాతృ పార్టీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు మొదలుపెట్టారని టాక్ వినిపించింది. అయితే అప్పటికే ఎన్నికల్లో వైసీపీకి అన్ని విధాలా మద్దతు అందించిన ఆడారికి ఏ దారి కనిపించకపోవడం, మరోవైపు అన్ని దారులు మూసుకుపోయాయి. దీంతో పాటు డైరీ అక్రమాలపై పర్యటించిన కమిటీ సభ్యులు నివేదికను కూడా సిద్ధం చేసింది. ఇక ఆ గట్టునుంటే తన పని అంతే అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ మరో గట్టుకు వెళ్లాలని ఆలోచనలో పడ్డారట. ఇక అనుకున్నదే తడవుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చెంత చేరారు ఆడారి. ఢిల్లీలో పెద్దలను ఒప్పించడంతో అప్పటికప్పుడే ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారనే వాదనలు వినిపించాయి. ఇక పశ్చిమ నియోజకవర్గంలో అప్పటి వరకు ఆడారి వెంట తిరిగిన సీనియర్ నాయకులు నమ్ముకున్న కార్యకర్తలను కాదనుకున్నారట. అలాగే ఎవరేమనుకుంటే నాకేంటి, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కండువా కప్పుకుంటే చాలు, తాను మాత్రం క్లీన్ చీట్గా బయటపడిపోవచ్చన్న సూత్రాన్ని మాత్రం వంటబట్టించుకున్నారు ఆడారి. ప్రస్తుతం బీజేపీ నేతగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారే కోడై కూస్తున్నారు. అయితే కేవలం 5 ఏళ్ల కాలంలో 3 పార్టీలు మారిన బీజేపీ నేత ఆడారి ఆనంద్ చివరి వరకు ఆయన ఈ గట్టునుంటారా లేక మరే గట్టుకైనా వెళ్తారో వేచి చూడాల్సిందే.